బుల్లితెరపై సందడి చేసే షోస్ కి ఎక్కువ మంది అభిమానులు ఏర్పడుతున్నారు. అలా బుల్లితెరపై సందడి చేసే షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. సంవత్సరానికి 105 రోజులు మాత్రమే ఈ షో బుల్లితెరపై ప్రసారమైనప్పటికీ ఈ షో ముగిసిన అనంతరం కూడా దీని గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఇక సీజన్ 7 కంప్లీట్ కావడంతో సీజన్ 8 మీద దృష్టి పెట్టారు నిర్వాహకులు. త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ అవుతుందంట. ఇందులో స్టార్ యాంకర్ అండ్ జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. గత కొన్ని సీజన్స్ గా సుడిగాలి సుధీర్ కోసం నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల సుధీర్ రాలేకపోయాడు. కానీ సీజన్ 8లో అతన్ని తీసుకురావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. అందుకే భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టు సమాచారం. ఒక చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అవ్వడంతో బిగ్ బాస్ లోకి రావడానికి సుధీర్ కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. సుడిగాలి సుధీర్కి మంచి క్రేజ్ ఉంది. అతను హౌస్ లోకి వస్తే టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. బిగ్ బాస్ లోకి వస్తే భారీ పాపులారిటీ దక్కుతుందని చెప్పొచ్చు. ఈ షోలో పాల్గొన్న ఎంతో మంది ప్రస్తుతం మంచి లైఫ్ ని పొందారు. ఇక తాజాగా ఈ షో 7వ సీజన్ ని పూర్తి చేసుకుంది. ఇక 8వ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఎన్నడూ లేనంత టీఆర్పీ రేటింగ్ తో సీజన్ 7 ని కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్. ఇక ఈ క్రమంలోనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8వ సీజన్ ని ప్రారంభించాలని కసరత్తులు మొదలు పెడుతున్నారు బిగ్ బాస్ టీం. ఇక ఈ సీజన్ కి పలువురు కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు సైతం జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఏడాది టైం తీసుకోకుండా ఏప్రిల్లోనే సీజన్ 8 స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. సీజన్ 7 హిట్ అవడంతో ఆడియన్స్ అంతా అదే మూడ్లో ఉన్నారు. కాబట్టి సీజన్ 8ని త్వరగా స్టార్ట్ చేస్తే టీఆర్పీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సీజన్ 7 సమయంలో నాగార్జున అటు సినిమాలు ఇటు బిగ్ బాస్ 2 చేశారు. అది ఆయనకు షూటింగ్ కి ఇబ్బంది కలిగింది. అందుకే ఏప్రిల్ స్టార్ట్ చేసి ఆగస్టుకి ఎండ్ చేయాలని చూస్తున్నారట. ఆ సమయంలో నాగార్జున అందుబాటులో ఉంటారు. వచ్చే సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేయాలని నాగార్జున భావిస్తున్నారు. అందుకే బిగ్ బాస్ ని త్వరగా స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పారట. అందుకే నిర్వాహకులు కూడా ఇప్పటి నుండే ఇంటి సభ్యుల ఎంపికను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్తో పాటు ఫుల్ క్రేజ్ ఉన్న వాళ్ళను హౌస్ లో తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫిలిం నగర్ లో వస్తున్నట్లు సుడిగాలి సుధీర్ హౌస్ లోకి వస్తారా లేదా అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.